విజయవాడలోని మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు. మరో 24 మంది హాస్పిటల్ పాలయ్యారు. దీంతో నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించిన 6 వీఎంసీ ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇద్దరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ ప్రాంతంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని రోజులు పైప్ లైన్ల ద్వారా వచ్చే నీటిని తాగొద్దని ప్రజలకు సూచించారు. ఇక్కడ అంతా కూడా మేము పర్యవేక్షణ చేస్తూ మొత్తం అంతా చేస్తున్నాం. సో ఇప్పటి వరకు అయితే మనకి ఇంకా ప్రబలే విధంగా కాకుండా మనకి స్టేబుల్గానే ఉందండి. తర్వాత ఒక డెత్ అనేది మాకు నోటీసులోకి వచ్చింది. మేము అది కూడా సర్విలెన్స్కి ఆర్ఆర్టీ టీం వెళ్ళారు. మేము కూడా ఇంటికి వెళ్ళడం అది జరిగింది. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆదివారం పూట ఉదయం పూట ఒక 4 విరోచనాలు అనేవి, తర్వాత ఎక్కడ అవ్వలేదు. దానికి సీసాలు కూడా పక్కకి వెళ్ళి పెట్టించుకున్నాము ఆర్ఎంపీ దగ్గర. ఆ తర్వాత అంతా కూడా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నైట్ టైము కొంచెం ఏదో చెస్ట్ డిస్కంఫర్ట్ లాగా చెప్పడం జరిగింది. అతను ఎపిలెప్టిక్ అంట, అంటే ఫిట్స్ వస్తాయంట, తరనే అట్లానే పెరాలసిస్ కూడా సంథింగ్ ఏదో ఉంది అని వాళ్ళు ఏదో చెప్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు అది రాగానే వాళ్ళు ఆ పక్కనున్న ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇక్కడ కాదు, ఇది దానికోసం కాదు అనిపించట్లేదు, మీరు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు మార్గ మధ్యలో వెళ్ళినప్పుడు ఆ మార్గ మధ్యలో చనిపోవడం అనేది జరిగిందండి దురదృష్టవశాత్తు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రాడ్ డెడ్ అని మాకు జీజీహెచ్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా బ్రాడ్ డెడ్ మేబీ అంటే ఇంత తొందర పీరియడ్లో జరిగింది కాబట్టి ఏదైనా గుండెకి ఏదైనా సంబంధించిందా ఏదని కూడా కొంచెం అది సస్పిషియస్గా ఉంది. సో యాజ్ అ హోల్ మనం ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకి అన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు మరీ అంత ప్రమాదకరమైన పరిస్థితులు అయితే లేవు. ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఇన్పేషెంట్స్ గాను, మిగతా వాళ్ళు ఇళ్లలో గాను వాళ్ళు ఉండడం జరిగింది. ఇక్కడ మేము ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ నిరంతరం ఇక్కడ మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తాము. డాక్టర్లు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి, స్టాఫ్ అందరూ ఉంటారు కాబట్టి ఏది ఉన్నా కూడా వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పి కూడా అందరికీ అవేర్నెస్ ఇస్తున్నామండి. అలానే మా ఏఎన్ఎంస్ కూడా ఇక్కడ ఉన్న మొత్తం అంతా 1002 ఇళ్ళు ఉన్నాయి. నిన్న 579 ఇళ్ళు నిన్న పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈరోజు కూడా 579 ప్లస్ ఈరోజు మళ్ళీ ఒక 282 ఇళ్ళు కూడా ఈరోజు వాళ్ళు వెళ్ళి చూడటం జరిగింది. ఒక 4 కేసులు కొత్తగా మాత్రం 4 కేసులు ఆల్రెడీ మోషన్స్ వచ్చి రికవర్ అయ్యి ఇళ్లలో ఉన్నారు. కొత్త సర్వే చేసిన దాంట్లో ఒక 182 ఇళ్ళు మాత్రం ఆల్రెడీ మైగ్రేటెడ్ వెళ్ళిపోయారంటే వాళ్ళు తాళం వేసుకొని ఉన్నారు. సో యాజ్ అ హోల్ నిరంతరంగా కూడా మా వైద్య సిబ్బంది అండ్ కోఆర్డినేషన్ విత్ మున్సిపల్ కమిషనర్ గారి సిబ్బంది అందరం కూడా మేము వార్ ఫుడ్స్ మీద ఇక్కడ పనిచేస్తున్నామండి.